హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ యుగంధర్. ఈరోజు మనం ఎంచుకోబోతున్న టాపిక్ ఏంటంటే ద మోస్ట్ బర్నింగ్ టాపిక్. చాలామంది ఇప్పుడైతే మాత్రం ప్రతి అడ్వర్టైజ్మెంట్లో, యూట్యూబ్స్లో కానీ, మీరు ఫస్ట్ యాడ్స్లో కానీ ఇన్విజిలైన్ బ్రేసెస్ అనేసి, మనకు కంటి కనిపించకుండా ఉండే బ్రేసెస్ అనేసి, వీటి గురించి అంతా కూడా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది. దాని గురించి ఫస్ట్ ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎవరికి చేస్తారు ఇన్విజిలైన్ బ్రేసెస్ అనేది అని అంటే, మీకు మామూలుగా అది ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, పళ్ళు హెచ్చు తగ్గులు కానీ, లేదా పళ్ళ మధ్యలో గ్యాప్స్ కానీ, ముందరకు ఉండడం కానీ, వెనక్కు ఉండడం కానీ, వాటిని సరి చేయడం కోసం మామూలుగా ఫస్ట్ టైమ్స్లో ఏం చేసేవాళ్ళు, బ్రేసెస్ వాడేవాళ్ళు. ఆ బ్రేసెస్ వాడడం ఒకటైతే, ఆ బ్రేసెస్ అందరికీ ఏంటంటే కనిపిస్తుందనే ఉద్దేశంతో దాన్ని అవాయిడ్ చేయడానికి ఆ మెటల్ బ్రేసెస్ నుంచి సిరామిక్ బ్రేసెస్ అనే వాటికి ఎక్స్టెండ్ అయింది. సో సిరామిక్ బ్రేసెస్ ఏంటంటే పంటి కలర్లోనే ఉంటాయి, అందువల్ల పళ్ళలో కలిసిపోతాయి. ఒక 10 మంది చూస్తే దాంట్లో ఒక 5-6 మంది మాత్రం గుర్తించగలరు. అది కూడా పెద్ద యాక్వర్డ్గా కనిపించదు. అది సిరామిక్ బ్రేసెస్. అదేవిధంగా దీన్ని కూడా అవాయిడ్ చేయడానికి అసలు ఎవరు ఆ 10 మందిలో 10 మంది కనిపించకూడదు అని అనుకుంటే దానికోసం వచ్చింది ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు, ఇన్విజిబుల్ అలైనర్స్ అంటారు. అలైనర్స్ అనే ఒక వర్డ్ మీకు ఈ మధ్య విపరీతంగా మీకు వినిపిస్తూ ఉంటుంది. అలైనర్స్. ఆ అలైనర్స్ ఏంటంటే దాంట్లో రకరకాల కంపెనీస్ ఉంటాయి. ఆ ఇన్విజిబుల్ అనే అలైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మేజర్ ఉపయోగం ఏంటంటే, మన లైఫ్ పార్ట్నర్ కూడా తెలియకుండా పెట్టుకోగలిగే ఛాన్స్ ఉన్న ఇది మీకు నేను చెప్పాల్సింది. మన ఇంట్లో ఎవరైతే మన సిబ్లింగ్స్ ఉంటారో, మన పేరెంట్స్ ఉంటారో, వాళ్ళు కూడా చూసి కూడా పెట్టుకున్నారా లేదా అని కూడా కనుక్కోలేరు. అంత దగ్గరగా, అంత మీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. అది దాంట్లో ఉన్న అడ్వాంటేజ్, మేజర్ అడ్వాంటేజ్ అలైనర్స్లో. దాంట్లో నెక్స్ట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫ్రీక్వెంట్ డెంటిస్ట్ విజిట్ అవసరం లేదు. ఏదైతే ఉందో ఇప్పుడు చాలామంది పేషెంట్స్ సార్ యూఎస్ నుంచి వస్తారు. యూఎస్లో చాలా ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలైనర్స్కి. కనీసం అక్కడ ఒక 15 to 20 lakhs ఉంటుంది కనీసం. వాళ్ళందరూ ఇండియాకి వచ్చి చేసుకోవాలి, ఒకవేళ బ్రేసెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చేసుకోవాలంటే డైరెక్ట్గా వచ్చి ఒక స్కానింగ్ ఇచ్చేసి మొత్తం టీత్కి వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో మొత్తం చూపించేసి వితిన్ 10 days లోపల వాళ్ళకి అలైనర్స్ మీ డెంటిస్ట్ ఇచ్చేస్తారు. ఆ అలైనర్స్ని తీసుకెళ్ళిపోయారనుకోండి, మీరు ఇంకా మొత్తం ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేగాని అక్కడ మీకు మళ్ళీ స్పెసిఫిక్గా 90% డెంటిస్ట్ అవసరం ఉండదు. డెంటిస్ట్ అవసరం ఒకవేళ ఉన్నా కూడా ఒక 6 months 5 months తర్వాత నీడెడ్ ఉంటుంది. అది కూడా కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో అది కూడా ముందే డాక్టర్ పేషెంట్కి ఇన్ఫామ్ చేస్తారు. సో కాబట్టి అలైనర్స్లో ఏదైతే యూజ్ ఉంటుందంటే, దీంట్లో మీకు ఫిక్స్డ్ లాగా బ్రేసెస్ మీకు ఏవైతే ఫిక్స్ చేసేస్తారో అలా ఫిక్స్డ్ లేకుండా డైరెక్ట్గా ప్రతిరోజు తీసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం బ్రేసెస్లో, సార్ ఒక 12 months, 15 months, 18 months అన్ని మంత్స్ నేను నోట్లోనే పెట్టుకోవాలి కదా సార్, ఎలా పెట్టుకోవాలి సార్, అందరు నవ్వినప్పుడు అంతా కనిపిస్తుంది. ఆ ఒక్క రీజన్ వల్ల 10లో ఒక 2-3 అసలు ట్రీట్మెంటే చేసుకోకుండా వాళ్ళు 35వ సంవత్సరం వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి, అయ్యో నేను ఇప్పటికీ ఇంకెప్పటికీ ఇలాగే నవ్వాలా అని వచ్చి మళ్ళీ మా ముందు వచ్చి బాధపడుతుంటారు. వాటన్నిటినీ క్రాస్ చేసేదే ఈ అలైనర్స్. ముఖ్యంగా దీంట్లో మేము చెప్పాలనుకున్నది కూడా ఈ వీడియోలో ఏంటంటే, ఈ మామూలు ట్రెడిషనల్ బ్రేసెస్కి ఈ అలైనర్స్కి ఉన్న డిఫరెన్స్ ఒకటే, ఇది కనిపిస్తుంది, అది కనిపించదు. మేజర్ అది. ప్లస్ మేజర్ ఇంకోటి ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయడం. మనకు బ్రేసెస్ ఏంటంటే ఫిక్స్డ్ ఉండడం వల్ల, మొత్తం వైర్స్ ఉండడం వల్ల తిన్నటివన్నీ కూడా లోపల పోయి ఇరుక్కుంటాయి. కానీ వీటిలో ఏంటంటే ఆ ప్రాబ్లమే ఉండదు. మేజర్ వాటిలో ఏదైనా ఉన్నా కూడా మనం రిమూవ్ చేసేసి నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ టైం వరకు వస్తే మాత్రం రెండింటికి ఈక్వలే ఉంటుంది. దీంట్లో ఏం ఫాస్ట్గా జరుగుతుందని చెప్పను, స్లోగా జరుగుతుందని చెప్పను. కొంచెం కంపారిటివ్లీ అలైనర్స్ కొన్ని కేసెస్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలైనర్స్కి ఈ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో అలైనర్స్ నుంచి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా బ్రేసెస్, అలైనర్స్ని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. కానీ బాటమ్ లైన్ ఇప్పుడు ఎక్కువ మందికి ఎక్కువ యూజ్ చేస్తుండేది అలైనర్స్. కానీ అలైనర్స్ మీకు డిసడ్వాంటేజ్ కూడా చెప్పాలి. మేజర్ దాని కాస్ట్. ఆ కాస్ట్ విషయానికి వస్తే బ్రేసెస్ కంటే కూడా ఎక్కువ కాస్ట్ ఉండడం వల్ల నవేడేస్ కొన్ని కంపెనీస్ వీటితో పోటీగా, ఈ బ్రేసెస్కి పోటీగా అవి ఏవైతే ఉన్నాయో నేను చెప్తున్నా క్లిప్స్కి, మీకు అర్థమయ్యేటట్టు ఆ క్లిప్స్కి పోటీగా అలైనర్స్ కూడా అదే ప్రైస్లో ఇస్తున్నారు. కానీ 1-2 సార్లు మీ డెంటిస్ట్తో మాట్లాడి, మీ ఫ్యామిలీ డెంటిస్ట్తో ఏది బెస్ట్ కంపెనీ, ఏది ఇది అనేసి దాంట్లో 1-2 సార్లు చూసి, దాంట్లో సక్సెస్ ఎంతవరకు అని 1-2 సార్లు చూసి, మీ డెంటిస్ట్ స్కానింగ్ చేసిన తర్వాత వాటి రిజల్టెడ్ వీడియో ఇస్తారు, పూర్తిగా చూపిస్తారు. ఇలా ఉంది ప్రజెంట్, ఇలా అవుతుంది మీ ట్రీట్మెంట్ అని. దానికి మీరు సాటిస్ఫై అయ్యారా లేదు చెక్ చేసుకొని తర్వాత మీరు ముందుకు స్టెప్ వేయండి. ఇంకా మీకు ఈ అలైనర్స్ కానీ, బ్రేసెస్ కానీ వీటిల్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కంపల్సరీ మీ ముందుకు మళ్ళీ వచ్చి ప్రతి ఒక్కటి నేను మీకు ఆన్సర్ చేస్తాను, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.